చూద్దాం ఒకసారి, వెళదాం ఒకసారి రండి. దెస్సలోనిక రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా దెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న దెస్సలోనిక సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పి రాయినది, కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆగుదాం. పౌలు గారితో ఒక స్టైల్ ఉంటుంది, తెలుసు కదండి. ఆయన స్టైల్ ఏంటంటే ఒక సెంటర్ పాయింట్ పెట్టుకుంటాడు అన్నమాట. ఆ సెంటర్ పాయింట్లో ఒక ఏరియాని స్టార్ట్ చేసి దాన్ని అంత్యోకి అంటాడు. మేజర్గా ఆయన ప్రయాణాలకి అంత్యోకి సెంటర్ పాయింట్ తీసుకుంటాడు. లేదా నెక్స్ట్ సెంటర్ పాయింట్ ఏంటంటే జెరూసలేం. అంటే ఈ రెండు సెంటర్ పాయింట్స్ మ్యాప్లో తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడనమాట. పక్క ఊరు అలా తిరుగుతూ ఒక్కొక్క ఊర్లో ఎన్ని నెలలు ఉండాలి అన్ని నెలలు, అవసరమైతే సంవత్సరాలు ఉండి ఆ ఉన్న తర్వాత అక్కడ ఒక చిన్న సంఘాన్ని కట్టి ఆ సంఘంలో మళ్ళీ ఒక నాయకుడిని తయారు చేసి ఆ నాయకుడికి ఆ సంఘాన్ని అప్పగించి నెక్స్ట్ మళ్ళీ మరొక ఏరియాకి వెళ్తాడు. అలా తిరిగి మళ్ళీ అక్కడ ఒక సంఘం కట్టి అక్కడ మళ్ళీ ఒక నాయకుడిని తయారు చేసి మళ్ళీ అక్కడ ఒక సంఘాన్ని కట్టిన తర్వాత అక్కడ నాయకుడికి అప్పగించి మళ్ళీ ఇంకో ఏరియా వెళ్తాడు. ఇలా సంఘాలు కట్టి నాయకులను కట్టి నాయకులను కట్టి ఇలా తిరిగి మళ్ళీ అలా రౌండ్ వేసుకొచ్చి ఎక్కడ ప్రారంభించాడో మళ్ళీ అక్కడికి వచ్చి ఆగుతాడు. దీన్నే మిషనరీ జర్నీ అంటారు. ఫస్ట్ జర్నీ, సెకండ్ జర్నీ, థర్డ్ జర్నీ అంటారు. అంటే పౌలు గారి యొక్క 3 మిషనరీ ప్రయాణాలు అంటారు. అంటే ఈ 3 మిషనరీ ప్రయాణాల్లో చాలా సంఘాలు కట్టాడు. అలా కట్టిన సంఘాల్లో ఒక సంఘమే దెస్సలోనిక సంఘం. అయితే ఇది కట్టాలనుకుని కట్టలేదు, కట్టుతున్నానని కూడా అనుకోలేదు, తెలియకుండానే సంఘం ఫామ్ అయిపోయి. అది విచిత్రం. కట్టాలని కూడా అనుకోలేదు, కట్టాలని అనుకోకుండానే ఆయనకి చాలా ఎమర్జెన్సీ విషయం వచ్చింది. ఎందుకంటే ఆ ఏరియాలో ఈ మత పెద్దలు ఉంటారు చూసారా, వాళ్ళని నిలబడినివ్వలేదు. ప్రతి దిక్కున ఏదో ఫిలాసఫీలతో ఏడ్చేవాళ్ళు ఉంటారు కదండి, సత్యం చెప్పనివ్వరు. తరిమేశారు, అర్జెంటుగా తరిమేశారు, ఉండడానికి వీల్లేదని ఆ ఏరియా నుంచి తరిమేశారు. అలా తరిమేసిన ఈ సీన్ అంతా ఎప్పుడు జరిగింది, ఈ పరిస్థితి అంతా ఎప్పుడు జరిగిందంటే, చదువుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా బైబిల్ కోసం ఆసక్తి కలిగిన వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ పత్రిక ఏ టైంలో రాశాడంటే అంచనా ప్రకారం, లేదా ఈ పత్రికలో ఉన్న ఈ సంఘాన్ని ఎప్పుడు కట్టాడంటే అంచనా ప్రకారం చెప్తాడు. సెకండ్ జర్నీలో ఈ సంఘాన్ని దర్శించాడంటారు, 2వ ప్రయాణంలో. ఎక్కడ అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దీన్ని క్రోనాజికల్ అంటారంటే పత్రికకి అపోస్తుల కార్యాలకి లింక్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎఫ్సి పత్రిక చదువుతున్నారు అనుకోండి, దీని పునాది ఎక్కడుంటుంది? అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఇప్పుడు దెస్సలోనిక పత్రిక చదువుతున్నాం, దీని పునాది ఎక్కడుంటుంది? అపోస్తుల కార్యంలో ఉంటుంది. అలాగే కొరింథీ పత్రిక చదువుతున్నాం అనుకోండి, దీని పునాదులు ఎక్కడుంటాయి? అపోస్తులు. అంటే వీటన్నిటికీ బేస్మెంట్ లాంటిది అపోస్తుల కార్యం అన్నమాట. అంటే ఇప్పుడు సంఘం ఏంటో, దీని నైసర్గిక స్వరూపం ఏంటో, దీని తీరుతలు ఏంటో, అసలు ఏం జరుగుతుందో ఇది మనకు అర్థం కావాలి అంటే, ఈ దెస్సలోనికలో చిక్కుముడు లాంటి ప్రశ్నలు మనకు అర్థం కావాలి అంటే, దీనికి మూలమైన అపోస్తుల కార్యంలో ఈ సంఘం యొక్క పుట్టుక పూర్వవర్తాలు కొంచెం అక్కడ ఉన్నాయి. ఎక్కడ? దెస్సలోనిక అపోస్తుల కార్యంలో. అపోస్తుల కార్యములు ఎక్కడ? 17వ అధ్యాయంలో. ఎక్కడ? 17వ అధ్యాయం. చూద్దాం ఒకసారి, అర్థమవుతుందా? అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి, అర్థమవుద్ది. అర్థమయ్యేలా చెప్పే వరం దేవుడు నాకు ఇచ్చాడు. మీకు చదువు లేకపోయినా అర్థమయ్యేలా చెప్పే వరం దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఓపిగ్గా వినండి, అర్థమయ్యేలా నేను చెప్తాను. ఓకేనా? డీలోకేనా? అందరు భోజనం చేశారా? కర్రీ బాగుందా? వాకింగ్ కూడా బాగుంటుంది, వినండి, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. వారు దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజం మందిరం ఒకటి ఉండెను. పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి ఉన్నాడని, నేను ప్రచురము చేయు యేసు క్రీస్తై ఉన్నాడనే లేఖనములో నుండి దృష్టాంతములు ఇప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఆగుదాం, బాగా వినండి. పౌలు గారు వాక్యం చెప్పడానికి అంపోలి వెళ్ళాడట, అపోల్లో వెళ్ళాడట, పట్టణాల మీదకి వచ్చాడట.
ఆ పట్టణాలు అలా దాటి కిందకు వస్తే దెస్సలోనిక సిటీ తగిలిందంట. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను వినండి. మాసిదోనియా తెలుసుగా, బైబిల్లో మాసిదోనియా అనే ఏరియా ఉందిగా. ఆ మాసిదోనియాకి దగ్గరగున్న 2 రాజధానులు ఉంటాయి. ఆ 2 రాజధానులు ఒక రాజధాని దెస్సలోనిక. మొదటి రాజధాని ఏంటి? ఫిలిప్పి. ఫిలిప్పి పట్టణం చూసారా? ఆ ఫిలిప్పి పట్టణం ఏదైతే ఉందో, ఫిలిప్ అంటారు చూసారా, ఆ పట్టణం మొదటి రాజధాని అయితే రెండవ రాజధాని దెస్సలోనిక. ఇవి ఎక్కడ వ్యవహరిస్తున్నాయి రాజధానులుగా? మాసిదోనియా పరిసర ప్రాంతాలకి అక్కడ సెంట్రల్ ఏరియాగా వ్యవహరిస్తున్నాయి. అంటే మీరు గమనించండి, ఈ ప్రాంతాలు ఇవి రాజధానులు అన్నమాట. అంటే ట్విన్ సిటీస్ అంటారు చూసారా, కొన్ని దేశాలకి, మాసిదోనియా దేశానికి ట్విన్ సిటీల్లో వ్యవహరిస్తున్నాయి. ఏది? ఒకటి ఫిలిప్పి పట్టణం, 2 దెస్సలోనిక. ఫిలిప్పి పట్టణం ఎలా వచ్చింది? మళ్ళీ దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే ఒక రాజు, ఆయన గారి పేరు, దానికి ఒక ఉదంతం. మళ్ళీ ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాల్సింది త్రోయా అనే పట్టణం. చదువుతామా? త్రోయా అని చదువుతాంగా. ఈ త్రోయా, ప్రతి పట్టణానికి ఒక స్టోరీ ఉంది. ప్రతి పట్టణం వెనకాల ఒక ఫైటర్ ఉన్నాడు. ఆ ఫైటర్ కొరకు బతికే యవనస్తులు ఉన్నారు. అలాంటి ఫైట్ సీన్లో సువార్త చెప్పడానికి కథం దొక్కిన వాడే అపోస్తుడైన పౌలు. పెద్ద చరిత్ర. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, బైబిల్ ఎవడో కూర్చొని రాసేసిన కథల పుస్తకం కాదు అనడానికి గుర్తుండే చెప్పిన, అప్పుడున్న దశలోనికే ఏరియా ఎప్పటికీ ఉంది. ఎందుకన్నా ఆధారం ఏంటండి? అప్పుడున్న పిలుపు చెప్పండి ఎప్పటికీ ఉంది. అప్పుడున్న మాసిదోనియా, యుగేస్లేవియా ఎప్పటికీ ఉన్నాయి. అవన్నీ ఎప్పటికీ ఉన్నాయంటే పట్టణాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. అక్కడ రాయబడిన వ్యక్తుల చరిత్ర ఉంది, పట్టణాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే మీరు గమనించండి, పట్టణాలు యథాతథంగా ఉన్నాయి, భూభాగాలు యథాతథంగా ఉన్నాయి, సముద్రాలు యథాతథంగా ఉన్నాయి, గుట్టలు యథాతథంగా ఉన్నాయి, చరిత్ర యథాతథంగా ఇప్పటికీ మనకు రికార్డెడ్ కనబడుతుంది. ఇవన్నీ వాస్తవాలు అయితే దీని వెనకాల కనబడుతున్న దేవుడు కూడా చెప్పండి వాస్తవం అన్నమాట. అందుకే బైబిల్లో రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్. అలాంటి రికార్డులు కూడా అంటున్నాడు, అంపోలియా ఉంది, అపోల్లో ఉంది. వారు అటు దాటి దెస్సలోనిక ప్రాంతానికి వచ్చారు. విశ్రాంతి దినంలోకి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. వాక్యాలు ఎలా చెబుతున్నాడు? లేఖనాల్లో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచూ వచ్చును. మీరు బాగా వినండి. మీరు రైట్ చర్చ్లో ఉన్నారో లేదో, మీరు సరి అయిన సంఘంలో ఉన్నారో లేదో మీకు ఎలా తెలుస్తుంది చెప్పనా? మీ అయ్యగారు ఏ మాట చెప్పినా ఆ మాటకు బేస్ లేఖనం ఉండాలి. ఏముండాలి? లేఖనం ఉండాలి. పెట్టకథలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మొన్న మా ఇంట్లో ఏం జరిగిందంటే అనకూడదు. మీ ఇంట్లో ఏం జరిగితే మాకెందుకు? బైబిల్ ఏం జరిగిందో చెప్పు. నేను మొన్న అమెరికా వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే రెక్కుడిపోయింది ఏమన్నా అంది, మాకెందుకు? అవసరమైన ఉదాహరణ చెప్పు, అర్థం చేసుకోవడానికి చెప్పు, బేస్ రిఫరెన్స్ బేస్ చెప్పు. ఒక వాక్యం మీరు వింటున్నప్పుడు ఆయన వాక్యాలు చెబుతున్నాడా లేదా, ఆ వాక్యం ఉన్నట్టుగా చెబుతున్నాడా లేదా, ఇది చూడాలి. ఇక్కడికి వచ్చి ఇంటర్నేషనల్ స్పీకర్ చెప్పిన గంట ప్రసంగంలో ఒక్క రిఫరెన్స్, గంట ప్రసంగంలో రిఫరెన్స్ లేకపోతే అతను ఇంటర్నేషనల్ ప్రసంగికుడైతే ఎవరికి కావాలి? నువ్వు మాకు హీరోవా? నువ్వు కాదు మాకు కావాల్సింది, నీ వాయిస్ కాదు మాకు కావాల్సింది. నువ్వు చెబుతున్నావే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట మాకు కావాలి, అది చెప్పు. రిఫరెన్స్ చెప్పు, అధ్యాయం వివరించు, దీని సంగతి ఏంటి చెప్పు. ఎందుకంటే వాక్యం లేకపోతే ప్రజల్లో మార్పు రాదు. నా లాజికల్ వల్ల మనుషులు మారరు. నా ఉద్యమం వల్ల మనుషులకి తాత్కాలిక ఉద్యమం రావచ్చేమో కానీ వాళ్ళలో మార్పు రాదు. అందుకే వాక్యము 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 వాక్యము. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకుంటా అనుకోండి, వాక్యాలు దొరకని సంఘాలకి వెళ్ళకండి, మీ ఆత్మీయ జీవితం నష్టపోతుంది. వాక్యం చెప్పలేని నాయకుడి దగ్గర ఉండకండి, ఎందుకంటే మీ ఆత్మీయ జీవితానికి జాడ్యం పడుతుంది. ఎక్కడ సత్యం చెప్తున్నారు, ఎక్కడ వాక్యం చెప్తున్నారు, ఎక్కడ దేవుని వాక్యాన్ని మన మెదడులోకి హృదయాల్లోకి చూపిస్తున్నారు, అక్కడికి వెళ్ళండి. అందుకే బైబుల్ సరి అయిన దాసుడు అంటాను గుర్తు. బైబిల్ చెప్తుంది చూడండి, అతడు లేఖనములను దృష్టాంతములు ఎత్తి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించును. 3 కాదు, 30 విశ్రాంతి దినాలున్నా, 300 విశ్రాంతి దినాలున్నా ఆయన ప్రసంగం అంతా దేంట్లో చెప్తాడు? బేతల కథల పుస్తకంలో తీసి చెప్పడు. దేంట్లో నుంచి తీసి చెప్తాడు? నిబంధన వాక్యాల్లో నుంచి తీసి చెప్తాడు.
ఈరోజు వాక్యాలు దేని చూసి చెప్తున్నారు చెప్పినా చూడండి, సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. చూడండి దేని చూసి చెప్తారు చెప్పిన. ఈరోజు ఉదయాన్నే పేపర్ చదువుతారనమాట. ఆ ఉదయాన్నే పేపర్ చదివినప్పుడు ఏదో ఒక కరెంటు అఫైర్ న్యూస్ వస్తుంది, కరెంట్ అఫైర్ న్యూస్ వస్తుంది కదా. ఆ న్యూస్ ఏదో కరెంట్ న్యూస్ వచ్చిన వెంటనే న్యూస్ మీద ప్రసంగం. మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది కానీ చెప్తాను చూడండి. మొన్న కలకత్తాలో ఫలానా ఘోరమైన చర్య జరిగింది, దాని మీద జేమ్స్ గారి స్పందన. నేను TV9 లీడర్నండి చెప్తున్నాను. ఆ వార్త మీద నా స్పందన ఏంటండి? నీ స్పందన దేని మీద ఉండాలి చెప్పండి? వాక్యం మీద ఉండాలి. అక్కడ వార్త రావడం, వార్తకు ఆ ఫోటో వేసి దానికి టైటిల్ పెట్టడం, ఆ మెసేజ్లు చెప్పడం నడుతున్నాను. నీ ప్రసంగాలు దేన్ని ఆధారం చేసుకున్నా అంటే న్యూస్ పేపర్నే. నీ ప్రసంగాలు దేని మీద ఆధారపడుతున్నాయి? లోకంలో జరుగుతున్న వార్తల మీద ఆధారపడుతున్నాయి. నీ ప్రసంగం దేని మీద? పేపర్లు చదివే అలవాటు ఉన్న వారికి పేపర్ వార్తలను బేస్ చేసుకుని ప్రసంగాలు చెప్తున్నారు. పేపర్లు చదవడం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో చుట్టూ ఈ ఊర్లో ఈదుల్లో జరిగే ఉదాహరణలన్నీ అది చెప్తారు. అంటే వీళ్ళ స్టాండింగ్ ఇది, వాళ్ళ స్టాండింగ్ అది. మరి వాక్యాలు చూసి చెప్పేవాళ్ళు ఏరి చెప్పినా ఉన్నట్టు చెప్పరు, వాళ్ళకు అనుకూలంగా చెప్పుకుంటారు. అందుకే ఇలాంటి టైంలో కితాబ్ ఇచ్చాడు రైటర్. ఏమన్నాడంటే 10వ వచనం చూడండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు సీల బెరయకు పంపించిరి. వారు వచ్చి యోదయ సమాజ మందిరంలో ప్రవేశించి, వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండురు గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని ప్రతి దినము చెప్పండి లేఖనములు పరిశీలించి గనులు 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 అన్నాడు. గనులంటే ఎవరు? 2 బిలియన్లు ఉన్నవాడు కాదు. గనులంటే ఎవడు? డబ్బులు బాగా సంపాదించినాడు కాదు. గనులంటే ఎవరు? లోక సంబంధాలు కాదు, లోక జ్ఞానం ఉన్నవారు కాదు. గనులంటే ఎవరు? ఇక్కడికి పౌలు వచ్చి చెప్పినా, ఇక్కడికి శీలా వచ్చి చెప్పినా, ఇక్కడ మరొక బర్నబా వచ్చి చెప్పినా, అపోస్తులందరూ ఇక్కడికి వచ్చి చెప్పినా, ఎవరొచ్చి చెప్పినా ఈ పౌలు ఉన్నట్టు చెప్తున్నాడా, లేనిది ఏదైనా కల్పించేస్తున్నాడా అని లేఖనాలు మాటలు, మాటలు లేఖనం, అది ఎత్తే రెఫరెన్సు సందర్భము, వీటన్నింటినీ సరి చేసిన ఓకే బాగా చెప్తున్నాడని అప్పుడు పౌలు గారికే సర్టిఫికేట్ ఇచ్చాడట బాగా చెప్తున్నారని. అంటే వాక్యం అలా ఉందో లేదో చెప్పండి, జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? అందుకే వినే మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టేందుకు నేను అలా చెబుతున్నానో లేదో, లేఖనాల్లో అలా ఉందో లేదో మీరు చూసుకుంటూ వినాలని. మరలా క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. వీళ్ళు ఎవరికంటే గనులట? 11వ వచనంలో వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే చెప్పండి. చాలామంది రెఫరెన్స్ కోట్ చేస్తారండి, కానీ తెలియకుండానే పప్పులో కాలు కాదు, ఏకంగా పప్పులోనే కూర్చుంటున్నారు. చాలామంది రెఫరెన్స్ని చదువుతారు, బాగానే కోట్ చేస్తారు, కానీ వీళ్ళు ఇండైరెక్ట్గా ఏం చేస్తారంటే బెరయా సంఘాన్ని హైలైట్ చేయడానికి ఏ సంఘాన్ని బ్యాట్ చేస్తారో తెలుసా? చెప్పాలి. దెస్సలోనిక సంఘాన్ని బ్యాట్ చేసి అడుగుతున్నాను. దెస్సలోనిక సంఘం అంత బ్యాడ్ చర్చ్ అది. ఎవరు చెప్పారు అది బ్యాడ్ చర్చ్ అని? అంటే తప్పుడు సంఘం అని ఎవరు చెప్పారు? మరి ఇక్కడ ఉందగా అంటే ఇక్కడ అలా ఉందా? సరిగా చదువు, అక్కడ అలా ఉందా? వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే అంటే దెస్సలోనిక సంఘం కంటే అని కాదు. ఆ మాటలు బాగా వినాలి. బెరయా ఏరియా, దెస్సలోనిక ఏరియా అంటే ఆ ఏరియాలో ఉన్న ప్రజల కన్నా ఈ ఏరియాలో ఉన్న ప్రజలు బాగా వింటారండి వాక్యం, అది కొట్టేసిన. అంతేగాని దెస్సలోనిక సంఘం కన్నా బెరయా సంఘం గొప్పదని కాదు దాని అర్థం. బాగా వినాలి. దెస్సలోనిక సంఘం అంటే సంఘాన్ని పోలుస్తారు, అయితే ఇక్కడ దేన్ని పోలుస్తున్నాడు? ఏరియాని పోలుస్తున్నాడు. ఇప్పుడు మీకు ఉంది పక్క ఇప్పుడు నరసాపురం ఉంది, పక్కన పాలకొల్లు ఉంది. నరసాపురం కన్నా పాలకొల్లు అన్నాం అనుకోండి, అంటే నరసాపురం ప్రాంతంలో ఉన్న ప్రజల కన్నా పాలకొల్లులో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా వింటారంటే ఏరియా కోసం చెబుతున్నాడా లేకపోతే సంఘం కోసం చెబుతున్నాడా? ఎక్కడి ఏరియా కోసం చెప్తున్నాడు? 3 విశ్రాంతి దినాలు ఎక్కడున్నారట? సమాజ మందిరంలో ఉన్నారట. అంటే 3 విశ్రాంతి దినాలు దెస్సలోనిక సమాజ మందిరంలో ఉంటే ఆ సమాజ మందిరంలో ఉన్న ప్రజల కన్నా, ఆ సమాజంలో ఉన్న ప్రజల కన్నా ఈ సమాజంలో ఉన్న బెరయా సమాజంలో ఉన్న ప్రజలు వాక్యం బాగా వింటారండి. అంతేగాని దెస్సలోనిక సంఘం ఏదో తప్పుడు సంఘం అని కాదు. అందుకే చాలామందికి ఏరియాస్ తెలియకే దెస్సలోనిక సంఘం కన్నా ఏ సంఘం గొప్పదంటున్నారు? తినంగా చదవరు. దెస్సలోనిక సంఘం కన్నా ఏ సంఘం గొప్పదంటున్నారు? బెరయా సంఘం గొప్పదంటారు. మరి నేను మాట చెప్తున్నా, బెరయా సంఘం గొప్పదే మాత్రమే కాదు, బెరయా సంఘం కన్నా ఆ ఏరియాలో నన్ను అడిగితే నేను చెప్తున్నాను దెస్సలోనిక సంఘం చాలా గొప్పది.
అదేంటండి అలా అలా అన్నారంటే, అదే కదా పత్రిక అంటే, అదే కదా ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఏముంది దెస్సలోనిక సంఘంలో ఏం రాస్తున్నాడు ఒకసారి చూద్దాం. వెళదాం రండి ఒకసారి, దెస్సలోనిక సంఘానికి వెళదాం ఒకసారి. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన త్వరగానే ముగించేస్తాను. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును దెస్సలోనిక సంఘానికి పౌలును సిల్వానును తిమోతిను శుభమని చెప్పి రాయినది. జాగ్రత్తగా వినండి. ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఎవరి పేర్లు ఎత్తుతున్నాడండి? శీలా, తిమోతి, సిల్వాను, తిమోతి. ఈ సిల్వాను తిమోతి పేర్లు ఎందుకు ఎత్తుతున్నాడు? అర్థమైనట్టే ఉంటుంది, అర్థం అవుతలేదని నాకు అర్థమవుతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, అర్థమయ్యేలా చెప్తాను. అది నా బాధ్యత. మన క్వశ్చన్స్ మర్చిపోవద్దు. రాకడ నిజంగా జరుగుతాదా జరగదా? ఇప్పుడు దానికి ఎవిడెన్స్ ఎదుగుతున్నాం, జరుగుతాదా జరగదని. ఆ ఎవిడెన్స్కి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏంటంటే దెస్సలోనికలకు రాసిన లెటర్ మనకి ఎవిడెన్స్ డాక్యుమెంట్ అనమాట. ఆ డాక్యుమెంట్స్ని ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. నిజమా కాదా? ఒకవేళ నిజం కాదనుకోండి, రేపు అందరం ఫస్ట్ అయిపోతాం. నిజం అనుకోండి, యథవ సినిమాలు చూడకుండా భక్తిగా బతుకుతాం. ఒకవేళ నిజం అనుకోండి, అన్నీ మానుకొని జాగ్రత్తగా దేవుని కొరకు నిజాయితీగా బతుకుతాం. ఒకవేళ రాకడ నిజంగా లేదనుకోండి, లేని దానికోసం అన్నీ కట్టుకుని బతకడం ఎందుకండి? మీరు ఎలా పోతారు చెప్పండి? నేను ఎలా పోతాను? ఎవరికి నచ్చినట్టు అలా బతుకుతాం. ఎందుకంటే భయపడి ఏదో జరిగిపోద్ది. ఏమీ లేనప్పుడు ఏదో జరిగిపోద్దని భయపడితే మనకంత అమాయకులు లేరు. నిజంగా ఉన్నదానికి భయపడితే మనకంత తెలివైన కూడా లేరు. అందుకే ఏంటి ఈ సందిగ్ధంలో ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. అయితే ఇద్దరు పేర్లు ఎత్తాడు. ఎందుకు వీళ్ళు ఇద్దరు పేర్లు ఎత్తారంటే, పౌలు గారికి ఒక టీం వర్క్ ఉంటుంది. అక్కడే వెళ్ళడం టీం వర్క్ ఉంటుంది. ఆ టీం వర్క్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు ఆయన దగ్గర. అందరంటే చాలా సర్కిల్ ఉండొచ్చు, కానీ ఆయనకు నోటెడ్ పర్సన్స్ ఉంటారనమాట. అలాంటి యాక్టివ్ మెంబర్స్లో వీళ్ళొకరు. పైగా మీకు విషయం మీకు బాగా అర్థం కావాలంటే, పౌలు గారు ఈ రెండో మిషనరీ ప్రయాణానికి వెళుతున్నప్పుడు బర్నబా గారికి ఈయనకి గొడవ జరిగింది గుర్తుందా? బర్నబా గారికి ఈయనకి గొడవ జరుగుతుందిగా ముందు. ఈ బర్నబా గారికి వీళ్ళకి గొడవ జరుగుతున్న ఆ సందిగ్ధంలో, ఆ టైంలోనే బాగా ఆ ప్లేస్ని భర్తీ చేసింది ఎవరంటే సిల్వాన్. తర్వాత ఆయనకి దగ్గరకు వచ్చింది ఎవరంటే తిమోతి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే పౌలు ఎముకనంటిన వారు లాంటి వాళ్ళండి. పౌలు గారు ఏం చేస్తే చేస్తారు, పౌలు గారు పరిగెడతారు, పౌలు గారు శ్వాస దేశలా ఉంటారన్నమాట వాళ్ళు. అలాంటి చక్కటి వైరాగ్యం కలిగిన ఆ ఇద్దరిని ఆ అపోస్తుల కార్యము 17 అధ్యాయం 14-15 వచనాల్లో బెరయాలో వాళ్ళని ఆపుతాడు. ఎక్కడ? ఇలా పైనుంచి వచ్చేసరి 3 విశ్రాంతి దినాలు చెప్పి ఆ పై అక్కడ గొడవలు అయినాయి. ఎందుకంటే వాళ్ళని ఉండవలేదు అక్కడ, వీళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు వాక్యం చెప్పకూడదని. ఆ వాక్యం చెప్పకూడదని ఎప్పుడైతే బలవంతంగా అక్కడి నుంచి పంపించేస్తారో, పంపించిన తర్వాత బాధ్యత లేనివాడు కాదండి పౌలు గారు. ఎంతకన్నా మంచిది, ఇంకా ఏం జరుగుతుందో నేను ఇంకా అలా పైకి వెళ్ళిన సువార్త చెప్పుకుంటూ వస్తాను, అప్పటి వరకు కొంచెం అబ్జర్వేషన్ దగ్గరగా ఉండండి అని ఈ బెరయా ఏరియాలో వీళ్ళిద్దరిని వదిలేస్తాడు. ఎవరిద్దరిని? వీళ్ళిద్దరిని అక్కడే దగ్గరకు వదిలేరు కనుక పౌలు గారికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఆ మంచి ప్రవర్తన ఏంటంటే, మన వాక్యం చెప్పాంగా ఆ సంఘానికి, ఆ సంఘం ఎలా ఉందో ఒకసారి కనుక్కుంటారండి అని పంపిస్తారు. ఇప్పుడు ఫోన్ ఉంది కాబట్టి ఫోన్లో కొనుక్కుంటున్నాం, వాట్సాప్ ఉంది కాబట్టి ఫోటోలు వాట్సాప్ స్టార్టింగ్లో తెలుస్తుంది. అప్పుడు ఫోన్లు ఎక్కడున్నాయి, వాట్సాప్లు ఎక్కడున్నాయి, కాంటాక్ట్ ఏది, కమ్యూనికేషన్ ఏది లేదు కనుక అప్పుడు కమ్యూనికేషన్ రావాలంటే లెటర్స్ ఎప్పుడో వస్తాయి. పోస్ట్ మ్యాన్ కూడా తక్కువ ఆ రోజుల్లో ఎలా వస్తాయి. అందుకే సొంతంగా ఈ పెద్ద బోతకులు ఏం చేసేవారంటే ఈ నమ్మకమైన వ్యక్తులను మళ్ళీ ఆ సంఘాలకి పంపించేవారు. అలా పంపించారు. ఎవరిని? ఈ సిల్వాని, తిమోతిని, ముఖ్యంగా తిమోతిని అక్కడ పంపిస్తే కొన్ని క్వశ్చన్స్ పట్టుకొచ్చాడు అక్కడి నుంచి. ఎవరు? తిమోతి గారు. ఏం క్వశ్చన్స్ తెచ్చారంటే 2 క్వశ్చన్లు మాత్రం పెద్ద ప్రశ్నలు తెచ్చారు. ఆ పెద్ద ప్రశ్నలు ఏంటంటే, ఆడ కొన్ని తీరుతెలను చూస్తుంటే ఒక దుర్బోధ స్టార్ట్ అయిపోయింది సార్ అక్కడ. ముఖ్యంగా మీ మీద చాలా ఎలిగేషన్ వచ్చింది సార్ పౌలు గారు మీ మీద చాలా ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఏం ఎలిగేషన్ అంటే, మీరంట ఫేక్గా వాడబడుతున్న స్పీకర్ అంట. మీరు అంటే తప్పుడు వర్తమానికుడు. ప్రజల్ని మీరు ఎలా మభ్య పెడుతున్నారంటే పౌలు గారు, ఏదో జరిగిపోద్దని, రాకడేదో వచ్చేస్తుందని, ఆ రాకడకి మీరు భూముల కాట దాచుకోకండి అని, డబ్బుల కాట ఏమీ దాచుకోకండి, అవి నాకు ఇచ్చేయండి అని,
డబ్బు కోసం రాకడేదో జరిగిపోతుందని ప్రజలను దోసేయడానికి మీరు బోధ చేస్తున్నారని మీ మీద ఒక తప్పుడు ఆరోపణ దశలోనిక ఏరియాలో స్టార్ట్ చేశారు సార్. ఇక్కడ మాకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అని చెప్పారు. అర్థమైందా? అర్థం లేదా? అర్థమైందన్న ఒకసారి మొగజగ చేయండి. అర్థం లేదు కొంతమందికి, మళ్ళీ చెప్తాను వినండి. పౌలు గారు తిమోతి ఇలాంటి పర్సన్ అక్కడ పంపించాడు. పంపిస్తే ఏం జరుగుతుందో మనం అర్జెంటుగా ఒట్టావుట్టి, ఎందుకంటే పూర్తిగా వర్క్ కాకుండానే పంపించేశారు. అక్కడ ఉండి వాళ్ళని పూర్తిగా సంఘం ఫామ్ అవ్వకుండానే పంపించారు. సంఘం ఉందో లేదో కూడా తెలియదు. అలాంటి టైంలో అక్కడి నుంచి పంపించేస్తే ఏం జరుగుతుందని తిమోతిని పంపిస్తే 2 ముఖ్యమైన వార్తలు పట్టుకొచ్చారు. ఏమనంటే, మొట్టమొదటిగా మీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మీరు డబ్బు మనిషి అంటున్నారు. పౌలు గారు మిమ్మల్ని డబ్బు మనిషి అంటున్నారు. ఆ డబ్బుని మీరు గుంజడానికి మీ మీద ఎలాంటి నిందేశారంటే, మీరు ప్రజల దగ్గర డబ్బు లాక్కోవడానికి రాకడేదో జరిగిపోతుందని ఈ రాకడ సబ్జెక్ట్ చెబుతున్నారని మీ మీద నిందేశారు. అంటే రాకడ జరిగిపోతున్నారు, ఇంకెందుకు ఇల్లు కట్టుకుంటారు, రాకడ జరిగిపోతుంది, ఇంకెందుకు ఇవన్నీ చేసుకుంటారని ప్రజలను భయపెట్టి ఆ డబ్బులు మీరు పోగేసుకుంటున్నారని మీ మీద నేరం వేశారు సారు అనగానే పౌలు గారికి బాధేసి పత్రిక రాశాడు. ఆ పత్రిక పేరే మొదటి దశలోనికి పత్రిక. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఎక్కడుంది ఒకసారి చూస్తారా? ఒక్క లుక్ వేయండి. 3వ అధ్యాయం రండి. మొదటి దశలోనికి పత్రిక 3వ అధ్యాయం. మొదటి దశలోనికి పత్రిక 3వ అధ్యాయం టక్క చదవండి. 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదవండి. కాబట్టి సహింపజాలక శ్రమ వలన ఎవడునూ కదిలింపండ. శ్రమ అని ఎందుకు అంటున్నాడు? అక్కడ వాక్యం చెప్తే ఏం చేస్తున్నారు? తిరగబడిపోతున్నారు. అక్కడ వాక్యం చెప్తే ఏం చేస్తున్నారు? మతమోకలు ఎక్కువైపోయాయి. అక్కడ వాక్యం చెప్తే ఏం చేస్తున్నారు? నిలబడినట్లేదు. ఇలాంటి శ్రమ ఉండడం వల్ల మేము కదిలిపోయాం, మీరు మాత్రం స్థిరంగా ఉండండి, మేము అక్కడి నుంచి వచ్చేస్తాం. మీ విశ్వాసం విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో పరిచారకుడైన తిమోతిని పంపితిమి. నేను మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమలు అనుభవించడం వల్ల మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమని మా ప్రయాస వ్యర్థమైపోమనేమని నీ విశ్వాసమును తెలుసుకునే వలనని అతన్ని పంపితిని. అతనంటే ఎవరిక్కడ? తిమోతిని పంపించదని. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడ అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడ అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారని నీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం తిమోతి మాకు తెచ్చాడు. ఈ తెచ్చిన వార్తలో మీరు బాగున్నారని తెచ్చాడు, మీరు స్ట్రాంగ్గా ఉన్నాడని తెచ్చాడు. అయితే బాధాకరం విషయం ఏంటంటే, మీకు రాకడ లేదన్న డౌట్స్ ఎక్కువ మంది రేజ్ చేశారని ఆ విషయాన్ని కూడా తెచ్చాడు మా దగ్గరికి. అంటే మీకు ఒక డౌట్ స్టార్ట్ చేశారు. ఆ డౌట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు చాలా శ్రమల్లో కట్టబడ్డారు. పొగుడుతున్నాడు చూడండి, వాళ్ళని పొగుడుతున్నాడు. వాళ్ళని ఎంత బాగా పొగుడుతున్నాడు అంటే, ఆ మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. పౌలు గారిని చూస్తుంటే సేవలా చేయాలి మనకు అర్థమవుద్దండి. ఏమని పొగుడుతున్నాడు చూడండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసని, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందల నిరీక్షణను మానక జ్ఞాపకం చేస్తున్నాం. మీ విశ్వాసం ఎంత గొప్పదయ్యా, మీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, మీ ప్రయాస ఎంత గొప్పదయ్యా. క్రీస్తు యందలి నిరీక్షణ చూసినప్పుడు, మీ ఓర్పును చూసినప్పుడు నేను దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తున్నాను. కానీ పౌలు గారికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? 3 బాగుంది. 3 వారాలు ఉన్నారండి అక్కడ. ఎన్ని వారాలు? 3 వారాలు. ఇంకా విడదీస్తే చెప్పనా? ఇంకా విడదీస్తే 3 రోజులు అక్కడ వాక్యం చెప్పాడు. ఎన్ని రోజులు? 3 రోజులు వాక్యం చెబితే, బాగా వినండి, 3 రోజులు వాక్యం చెప్పి వచ్చేసిన తర్వాత ఇంకా అంత పెద్ద శ్రమ జరుగుతున్నా, అంత పెద్ద వ్యతిరేకత ఉన్నా స్టిల్ సంఘం ఇంకా అక్కడ ఉందనగానే ఆశ్చర్యపడ్డాడంటండి. 3 నెలలు చెప్పినా కట్టబడిన సంఘాలు ఉన్నాయి. 3 సంవత్సరాలు బట్టలు చింపుకుని ఏదికిలు బాధినా తయారవనే ప్రాంతాలు ఉన్నాయి. కానీ జస్ట్ 3 విశ్రాంతి దినాలు, 3 విశ్రాంతి దినాలు అంటే 3 వారాలు లేదా 3 రోజులు వాళ్ళకు వాక్యం చెప్తేనట దెబ్బకు మారిపోయి కూర్చుని సంఘంగా ఉన్నారట. ఆశ్చర్యపోయారే. మనల్నే ఉండేవకుండా తరిమేశారు, మనల్నే నిలబడినవ్వకుండా తరిమేశారు. అలాంటి టైంలో ఇంకా అక్కడ సంఘం ఉందనగానే పౌలు గారికి పెద్ద ఆశ్చర్యం.
అవును సార్, తిమోతి చెప్తున్నాడు. ఎస్ సార్, మన వాక్యం విన్న వాళ్ళు మారారు సార్. 3 రోజులకి వాళ్ళు చాలా గొప్ప ఉద్యమం వచ్చింది సార్ వాళ్ళకి. సతీష్ 3 రోజులు కాదు, 360 రోజులు ఎట్టినా ఇక్కడ సంఘం ఫామ్ అవుతుంది. అదో రకం. కానీ 3 రోజులకి ఎలా ఫామ్ అయిపోయారు వాళ్ళ లేఖనాలను చూసే విధానం కానీ, ఫస్ట్ టైం మీరు వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు వినే ఆసక్తి కానీ చూస్తే సార్ మర్చిపోయింది సార్. నిజంగా ఆరిపోవాలి, అంత పెద్ద శ్రమ వచ్చినప్పుడు కదిలిపోవాలి. ఎందుకంటే బాబు యేసుప్రభువు నమ్ముకుంటే గొడవలు ఇలాంటివన్నీ పడ్డప్పుడు వాళ్ళు కదిలిపోవాలి. కానీ వాళ్ళకి అగ్ని లాంటి ఉపద్రవాలు వచ్చినా వాళ్ళు కదిలిపోలేదు సార్. నిజంగా సార్ వాళ్ళని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తున్నారు. కానీ కలము తండ్రి, చర్మపు కాగితాలు తండ్రి, వెంటనే వాళ్ళకి లెటర్స్ రాయాలన్నంత ఆసక్తి చేసిన పౌలు గారికి. ఆ లెటర్సే 1 దశలోనిక 2 దశలోనిక. అంటే వాళ్ళు ఇంకా ఉన్నారని కానీ ఆశ్చర్యపోయాడు. ఎలాంటి టైంలో ఉన్నారు? 6వ వచనంలో చెప్తున్నారు చూడండి. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి ఏ టైంలో విన్నారట? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో మీరు వాక్యం వింటున్నప్పుడు ఎలా విన్నారు? అని ఆవిలించారా? చర్చిలో వాక్యం చెప్తుంటే సిగ్గులేని కుక్కలా దడతారని నోర్లు అని. మరి ఇక్కడ బట్టలు చింపుకునే వాక్యం చెప్తుంటే నీకు ఆవిలింపులు ఎలా అవుతున్నారా? చాలామంది చూస్తుంటే వాక్యం ఎంత సీరియస్గా చెప్తుంటే పక్కోడికి తిరిగి అన్ని ఏదో గోకుతుంటాడు. కొంతమంది నేను గమనిస్తానండి, కొన్ని వాక్యాలు గట్టిగా చెప్తుంటే పక్కోళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారని ఈ ఆలైపు చూస్తుంటాడు. నీకు ఎందుకు రాలి ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఆ వైపు చూడు, అలా ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దీనికి ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు. నీకు అవన్నీ ఎందుకు అడుగుతున్నాను? వాళ్ళ వాక్యం వింటున్నప్పుడు మీరు ఏమైనా తెలుసు? ఆనందం. బా ఏం వాక్యం అండి, బా పరిశుద్ధాత్ముడే మాట. ఈ ఆనందం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలా వాక్యాన్ని వినే వారేరి గోడలు జారబడిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఫ్యాన్ల కింద కూర్చునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ కూర్చున్నా పెట్టి ఇది నాది కదా అన్నారట. స్కూల్ బెంచ్ మరిది. రకరకాల గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అడుగుతున్నాను ఆసక్తి. నువ్వు ఏ మూలనున్నా, ఆ మూలనున్నా, ఎక్కడ కూర్చున్నా నీ ప్రజెన్స్ ఎలా ఉండాలి తెలుసా? వాక్యాన్ని ఎంజాయ్ చేయాలి. అది ఈ రెఫరెన్స్ అర్థం ఇదా ఈ వాక్యం అర్థం ఇదా. ఇలా ఎంజాయ్ చేయాలట, ఆనందిస్తున్నారట. మీరు వింటున్నప్పుడు ఆనందం నేను గమనించాను. అయితే సరిగ్గా మీరు ఆనందపడుతున్న టైంలోనే గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించారు. నేను అడుగుతున్నాను, గమనించండి. ఏదో ఒక ఉపద్రవం వచ్చేసింది అనుకోండి, ఆ టైంలో నేను వాక్యం చెప్తున్నాను అనుకోండి, ఎంతమంది వింటారండి? నువ్వు ఉండు, మేము వెళ్తున్నాం. ఇంకో అరగంట దాటిందంటే మీరు నాకు లుక్ ఇస్తారు. చెప్పండి, వెళ్తున్నాం మరి అని. ఉపద్రవాలు వద్దు మనకి, చెప్పండి. అరగంట ఎక్కువైతే చాలు మనకి. ఉపద్రవాలు రావాల్సిన అవసరం లేదు, ప్రమాదాలు రావాల్సిన. ప్రమాదాల పక్కన గంటల్లా మోగేస్తున్నా, ప్రమాదాల హెచ్చరికలు జారీ అవుతున్నా, చంపేస్తారా వాక్యాలు వింటే, మతం ఉన్మాదులు రెచ్చిపోతున్నారా, ఇలాంటి ప్రమాదాలు వినబడుతున్నా, కొడుతున్నా, తిడుతున్నా, బెదిరిస్తున్నా, గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకుని ఇంత పెట్టలేకపోతున్న టైంలో కూడా అవన్నీ మాకు అనవసరం సార్, ఈ రణగణదోళనన్నీ మాకు అనవసరం. మీరు వాక్యం చెప్పండి, ఆసక్తిగా వింటామని విన్నారంట. ఈరోజు ఆసక్తి లేదు. ఈరోజు వాక్యం చెప్తుంటే వాట్సాప్ చూసుకుంటారు, వాక్యం చెప్తుంటే పక్కలతో మాట్లాడుతుంటారు, వాక్యం చెప్తుంటే చర్చిలో ఫోన్ సైలెంట్లో కూడా ఉండాలన్నా కనీసం ఇంకిత జ్ఞానం ఉండదు. వెంటనే ఫోన్ ఎత్తుము. ఇప్పుడు అడుగుతాను, ఈ కొంప ములిగిపోతుంది. ఇప్పుడు ఈ గంటలో ఫోన్ ఎత్తకపోతే ఎంత రాంగ్ యాటిట్యూడ్లు ఉంటాయి చూడండి. వాక్యం స్టార్ట్ అయిపోయిందిగా, ఇవన్నిటిని బంద్ చేయాలిగా, బాధ్యత లేకుండా. అందుకే చూడండి, వాళ్ళు ఉపద్రవం మంది మీరు వాక్యాన్ని విన్నారు, ప్రభు మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. ఎంత బాగా పొగుడుతున్నారండి వాళ్ళు. ఏంటో మిమ్మల్ని చూస్తున్నప్పుడు, తిమోతి మాకు చెబుతున్నప్పుడు మాకు ఎంత ఆనందం వేసిందంటే, ఇలాంటి టైంలో మీరు వాక్యం విన్నారు. వాక్యం విన్నప్పుడు ఎంత ఆసక్తి కలిగిందంటే, మీరు ఇంకా మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఎస్, అలానే ఫాలో అవ్వండి. మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారంటే సరాసరి మీరు ప్రభువును ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మేము ప్రభువును ఫాలో అవుతున్నాం కనుక మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీరు మమ్మను ప్రభువుని వెంబడిస్తున్నారు. ఫాలోయింగ్ మానకండి అన్నట్టు. ఈరోజు మానేశారు. ఒరే మనవాడికి చర్చకి వచ్చేవాడు కదరా, ఎట్రా మళ్ళీ ఇప్పుడు మానేసి ఆ చర్చకి వెళ్తున్నావు ఏంట్రా అని అడిగితే అన్నాడట, అత్తమాల ఏళ్ళు నా వైపుకి ఎత్తున్నాడు అని, ఈ మనిషికి ఏదో పెట్టేసుకున్నాడు నా మీద మానేహాను అందుకే అన్నాడు. ఇంక నీకు ఏలు ఎత్తకూడదు, ఏమనకూడదు, అనకూడదు, ఏమనకూడదు అని అడుగుతున్నాను. ఫాలోయింగ్ అడుగుతున్నాను. ఈరోజు ఫాలోయింగ్ ఏంటి చెప్పినా, నువ్వే దొంగ పనులు చేస్తున్నా నిన్ను ఏం అనకూడదు మేము, అప్పుడు నువ్వు మమ్మల్ని ఫాలో అవుతావు. అది గద్దించావనుకోండి, గద్దింపు లేని సంఘాలకు పోతావు నువ్వు.
సరైన సేవకుడు ఎవరో కాదు నువ్వు గుర్తుంచుకో. నీకు సరైన సేవకుడు ఎవరని గుర్తుపెట్టుకోవాలి తెలుసా? నువ్వు తప్పు చేస్తే నేను ఎంకరేజ్ చేయకూడదు, ధూళిమాడేయాలి, గుర్తుపెట్టుకో. నువ్వు డబ్బులు ఇచ్చినా, నువ్వు సంఘానికి మెయిన్ హెల్డర్గా ఉన్నా, నువ్వు ఎవడవైనా నువ్వు తప్పు చేస్తే ఎంకరేజ్ చేసేది లేదయ్యా, జాగ్రత్త. ఇలా ఉంటే రా, లేకపోతే పో. ఇలా ఉంటే సహవాసం, లేకపోతే మానే. నీ వల్ల సంఘానికి మచ్చొచ్చిందని తెలుస్తుందో మరి చెప్తున్నా, నడ్డి ఇరిగిపోద్ది ఏమనుకుంటున్నావు అని హెచ్చరించేవాడు కావాలి. ఏరి సర్లే జరిగితే జరిగింది కానీ వచ్చేటప్పుడు మరి 10వ వంతు మర్చిపోకండి అన్నారట. ఇంతకీ ఎలా తయారయ్యారు? నువ్వు కాదు, నీ బాగా వినండి, నీ 10వ వంతులు కాదు, నువ్వు కావాలి దేవునికని చెప్పే సేవకు లేరండి. డబ్బులు ఈయన ఇవ్వకపోతే ఇంకొక ఆయన ఇస్తాడండి, వీళ్ళు సహకరించకపోతే ఇంకొకరు సహకరిస్తారు. దేవుడికి కరువా చెప్పండి? యూనివర్స్లో సేవకు ఎవరినైనా అనుకుంటాడు, కానీ తప్పుడు వ్యక్తులు ఉన్నప్పుడు హెచ్చరించాలి. అప్పుడు అలాంటి వారిని మీరు ఫాలో అవ్వండి. మీ పాస్టర్ గారు మిమ్మల్ని తిట్టినప్పుడు, మీరు తప్పు చేసినప్పుడు తిట్టినప్పుడు ఆనందించండి. మమ్మల్ని గద్దించేవాడు ఒకడు ఉన్నాడని, మమ్మల్ని కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉన్నాడు, మా ఆత్మీయ జీవితం మీద చర్యలు తీసుకునే ఒకడు ఉన్నాడు, మా మాటల్ని మా చర్యల్ని అదుపు చేసేవాడు ఒకడు ఉన్నాడని గర్వంగా చెప్పుకోండి. మా సేవకుడు రాజీ పడ్డండి అని చెప్పుకోండి. ఏం చేసినా పర్లేదండి, 10వ వంతు ఎత్తే చాలండి అనే వాళ్ళని దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు మోసపోతారు, మీ కుటుంబాలు మోసపోతాయి. అలానే 10వ వంతులు ఇవ్వద్దని కాదు, ఎందుకంటే క్రొత్త నిబంధనలో చాలా ఇబ్బంది, సమస్తం ఇబ్బంది. అలాంటిది నేను 10వ వంతు ఇవ్వద్దంటే మొత్తానికి ఎగేసి పొగేస్తారు మీరు. ఇవ్వండి, సేవలకు అవసరం. విలువైన సేవ చేస్తున్న వాళ్ళకి 10వ వంతే కాదు, అంతకు మించే ఇవ్వండి, గొప్ప సేవను జరిగించండి. అయితే మనకు కావాల్సిన విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత కిందికి, కాబట్టి మాసిదోనియా అఖయలో విశ్వాసులందరికీ మాదిరి అయిపోయారు. ఇందాక చెప్పానుగా, మాసిదోనియా అనేది ఒక పెద్ద ఏరియా, ఒక దేశం. ఆ రోజుల్లో చిన్న చిన్న దేశాలు ఇవి. మాసిదోనియా అనేది ఒక పెద్ద దేశం. ఆ దేశానికి 2 క్యాపిటల్స్. ఆ క్యాపిటల్లో ఒక క్యాపిటల్ ఏంటి? దెసలోనిక. రెండవది ఏంటి? మొదటిది ఏంటి? పిలిప్పు ఒక రాజధాని, దెసలోనిక రెండవ రాజధాని. అందుకే ఆ ఏరియాలో మీరు కేవలం మీ దెసలోనిక ప్రాంతానికి కాదు, మిమ్మల్ని చూస్తుంటే మీరు మాసిదోనియా అఖయ విశ్వాసులందరికీ, మాసిదోనియా ప్రాంతం అంతటికి మీరు ఏమైపోయారు తెలుసా? మిమ్మల్ని చూస్తే చాలామంది అనుకుంటున్నారు, సంఘం అంటే అలా ఉండాలరా, నిలబడ్డ అంటే అలా ఉండాలరా, ఎదురు చుట్టం అంటే అలా ఉండాలని అందరు మీకోసం చెప్పుకుంటున్నారు, అందరూ మీకోసం చెప్తున్నారని చక్కగా పొగిడాడు. మొదటి అధ్యాయం అంతా ఏముంటో చెప్పనా? పొగుడుతాడు. ఏముంటుంది? పొగుడుతాడు. ఎవరిని పొగుడుతున్నాడు? 3 విశ్రాంతి దినాలకి ఇంత బలంగా నిలబడ్డారు, ఎంత గొప్పలయ్య అని పొగుడుతున్నాడు. మొదటి అధ్యాయం అంతా ఏం చెప్తున్నాడు? మీ ప్రేమ గొప్పది, మీ విశ్వాసం గొప్పది, మీ పరిచర్య గొప్పది, మీరు నిలబడిన విధానం గొప్పది, మీరు మమ్మల్ని ఫాలో అయిన విధానం గొప్పది. ఒక్కటేటి, ప్రతి స్థలమందు మాసిదోనియా అఖయ మ్రోగిపోతున్నారు. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందు దేవుడి ఎడల మీ విశ్వాసం వెల్లడాయను గనక నేను చెప్పుకోవాల్సిన ఆవశ్యకం ఏమీ లేదు. గొప్పగా ఉంది. మీ గురించి చెప్తుంటే మీ వద్దకు మా మట్టికి ప్రవేశం కలుగును, అక్కడి నుండి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములకు విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుట, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసును అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజెప్తున్నారు. చాలా యాంటీ పర్సన్స్ కూడా చెప్తున్నారు మీ గురించి, చాలా ఏరియాల్లో చెప్తున్నారు మీ గురించి. ఏమని చెప్తున్నారు తెలుసా? మళ్ళీ మీరు మూఢనమ్మకాల జోలికి పోలేదు. జస్ట్ 3 విశ్రాంతి, 3 రోజులు మీకు వాక్యం చెప్తే ఎంత స్ట్రాంగ్గా మీరు ఎలా నిలబడ్డారు? ఎంతమంది చెప్పుకుంటున్నారు మీ గురించి? ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఏ ప్రాంతానికి పోయిన సంఘం అంటే అదండి. 3 రోజులు పౌలు శీల లాంటి వారి వాక్యం చెప్తే అలా నిలబడిపోయారండి వాళ్ళు. అంతే, అలా నిలబడిపోయారు, చాలా స్ట్రాంగ్ అయిపోయారు, ప్రేమలో విశ్వాసంలో బలంగా ఉన్నారు. ఎన్ని వదిలేశారంటే ఆ పాత రోత, ఆ విగ్రహ ఆచార మూఢనమ్మకాలన్నీ వదిలొచ్చేశారు. వీళ్ళని చూస్తుంటే మనకు సిగ్గేయాలండి. 3 రోజులకు వాక్యం చెప్తే అన్ని వదిలొచ్చేసారట. 30 సంవత్సరాల వాక్యం చెప్పినా బేపనాయన దగ్గర ముహూర్తాలు ఇట్టుకోవడానికి వెళ్తారు మీరు. 30 సంవత్సరాల వాక్యం చెప్పినా పాస్టర్ గారితో ప్రార్థన చేస్తారు, బేపనాయనతో ముహూర్తం. సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. వాస్తులు చూస్తారు, ముహూర్తాలు పెట్టిస్తారు, ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిది కదా అంటారు, అది మొక్కుతారు, ఇది మొక్కుతారు. మళ్ళీ డొక్కు సామెత ఒకటి, దేవుడు పెట్టేది దేవుడు పెట్టాలి, దయ్యానికి పెట్టేది నిన్ను పెట్టాలి పెండ ముందు, దానికి పెట్టేది దానికి పెట్టాలి. ఎవడు చెప్పాడు నీకు అలా పెట్టమని? ఉంటే పూర్తిగా దేవుళ్ళు, లేదా పో లోకంలోకి.
ఉంటే పూర్తిగా దేవుళ్ళుండు. 3 రోజులు చెప్తేనే వాళ్ళు అంత గట్టిగా నిలబడితే ఇన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు, 5 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు, 30 సంవత్సరాలు చర్చికి వచ్చావు, ఏమి నేర్చుకున్నావు సత్యంలో? మానే, విడిచి వచ్చే ఆ విగ్రహ సంబంధమైనవి ఆచార కర్మకాండలు ఏవైతే వదిలే. పెళ్ళిళ్ళలో మీ దరిద్రపు అలవాట్లు, కార్యక్రమాల్లో మీ దరిద్రపు అలవాట్లు ఏవైతున్నావు మానేయండి. పౌలు గారు అంటున్నారు మానేయండి. ఎందుకంటే మీరు ఇవన్నీ మానాలి అంటే ఎప్పుడు మానేస్తారు చెప్పనా? బాగా వినాలి. మీరు ముహూర్తాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ ఎప్పుడు మానేస్తారంటే, ఒకటి బలంగా నమ్మితే మానేస్తారు. ఆ ఒక్కటి ఏంటంటే రాకడ ఉందని నమ్మితే మానేస్తారు. ఏముందంటే రాకడ ఉందంటే. అందుకే చూడండి, అధ్యాయం అంతా పొగిడి 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 చివరి వచనంకి వచ్చేసరికి ఎక్కడ ముడిపెడుతున్నాడండి? ఎక్కడ ముడిపెడుతున్నాడు చూడండి. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసును, అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన పరలోకము నుండి వచ్చడం అంటే ఏంటి? రెండవ రాకడ వస్తుందని మీరు బలంగా నమ్మారు. మీరు బలంగా నమ్మారు కనుక మూఢనమ్మకాలు ఆచరించడం మానేశారు. మీరు బలంగా నమ్మారు కనుకే మీరు ఎంత స్థిరపడ్డారంటే మళ్ళీ విగ్రహాచారాల జోలికి మీరు పోలేదు. ఎందుకంటే రాకడ జరిగితే ఆయన ఎదుటి మేము ఎలా నిలబడగలం, ఏ ముఖం చూపించుకోగలం? ఆయన్ని నమ్మి బయట ఇవి నమ్మితే ఆయన ఎదుటి మేము ఏమైపోతామని మీరు బలంగా ఇంత నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా? రాకడ. బయట చుట్టూ అంత గందరగోళం జరుగుతున్నా, రణగుణధనులు పెరిగిపోయినా, ఉపద్రవాలు పెరిగిపోయినా, ఇంత భయంకరమైన ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా మీరు అంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారు? రాకడ ఉందని నమ్మారు గనక. ఇప్పుడు చెప్పండి, కరోనా కాకపోతే వాళ్ళ అమ్మమ్మ వస్తుంది, వాళ్ళ అమ్మమ్మ కాకపోతే ఇంకొక అమ్మమ్మ వస్తుంది, రకరకాల రోగాలు వస్తాయి. దేవుని వదిలేస్తావా? రకరకాల కారణాలు వస్తాయి, దేవుడికి దూరం జరుగుతావా? నేను అడుగుతున్నాను, కరోనా పేరుతో మూసేసిన చర్చిలు లేవండి? మూసేశారు. బజ్జీలు తింటే మాత్రం మానలేదండి, మూసేశారు. అడుగుతున్నాను, కరోనా దెబ్బకి విశ్వాసం పోయిన వాళ్ళు ఎందుకు చెప్పినా? దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందండి, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే, దేవుడు అన్నాడు కాబట్టి అలా జరుగుతుంది. దేవుడు ఉంటే ఎలా ఎంత జరుగుతుంది? దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు కనుక అలా జరుగుతుంది. ఏ అంటే సిస్టమ్ సరిగ్గా లేదు. సిస్టమ్ సరిగ్గా ఉండాలి అంటే బ్రాందీ సభలు మూసేయాలి, దరిద్రపు అలవాట్లు మానేయాలి, రోడ్డు మీద 6 అయ్యేసరికి ఒక్కొక్కరు ఇంటికి పోవాలి అంటే చెప్పండి, వెల్కమ్ టు ద డయాస్ అన్నట్టు వచ్చింది. అది ఏది? కరోనా. అందరికి చక్కబెట్టేది. మీరు చూడండి, కరోనా వచ్చిన టైంలో సినిమాలు లేవు. ఎంత సంతోషకరమైన వార్త అండి. సినిమాలు లేవు, బ్రాందీ సబ్బులు లేవు, షికార్లు లేవు, జీరో కట్లు లేవు, రోడ్డు మీద తిరిగే సన్నాసేతలు లేరు, ఏమీ లేదు. మీటింగ్లు లేవు, అర్ధరాత్రి ధర్నాలు లేవు, కేక్ కటింగ్ లేవు, ఏమీ లేవు. ఒక్కళ్ళు లేడు. 6 గంటలకు ఎవడికి వాడే కలిగి ఉంటే ప్రార్థన చేసుకోవడం, లేకపోతే ప్రార్థన పెట్టుకోవడం, కలిగి ఉంటే ఇప్పుడు మెతుకులు తినడం, డిస్టెన్స్ పద్ధతి, వందనాలు అందరికి. సెకండ్లు కూడా లేవు. నేను అడుగుతున్నాను, రాకడ అంటే సిచ్యువేషన్, సిస్టమ్ ఎలా ఫామ్ అయ్యి రేపు పొద్దున ఏమో పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు. రేపు పొద్దున ఎంత గొడ్డి పరిస్థితి వచ్చినా నీ విశ్వాసంలో ఇంచు కూడా తేడా రాకూడదంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబమే నీకు వ్యతిరేకం అవ్వచ్చు, నీ స్నేహమే నీకు వ్యతిరేకం అవ్వచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు వ్యతిరేకం, లేదా నీ గవర్నమెంటే నీకు వ్యతిరేకం అవ్వచ్చు, లేదా నీ ఆరోగ్యమే నీకు వ్యతిరేకం, ఏదైనా జరగవచ్చు. కానీ నీ విశ్వాసంలో ఇంచు కూడా తేడా ఎప్పుడు రాదో చెప్పనా? రాకడుందని బలంగా నమ్మినప్పుడు. దెస్సలోనిక సంఘం 3 రోజులు వాక్యం చెప్తే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే నేను అనుకుంటున్నానండి, ఆ 3 రోజుల ప్రసంగాలు దేని మీద చెప్పుంటాడు చెప్పండి? ఆయన మృతుల పునరుద్ధానము రాకడ. ఆ మెసేజ్లు వాళ్ళని బలంగా గుద్దేసేయండి, వాళ్ళని సీలేసి బంధించే వాళ్ళని. అందుకే ఇంత స్ట్రాంగ్గా మీరు ఎలా ఉంటున్నారంటే ఇది విషయం అని మొదలెట్టాడు. ఇది మొదటి అధ్యాయం, ముగించేద్దాం త్వరగా. 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు కానీ మీరెరిగినట్టే మేము పిలుపులో మీ ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మా దేవుని యందు ధైర్యం తెచ్చుకునమని మీకు తెలియను. మీకు వాక్యం చెప్తున్నప్పుడు ఎలా చెప్పాం? ఇలా వచ్చిన వెంటనే నా వాటర్ బాటిల్ పట్టుకుని వచ్చేవాడు ఒకడు,
నా బైబిల్ పట్టుకుని వచ్చేవాడు ఒకడు. నేను అక్కడ దిగిన వెంటనే నాకు నల్ల సూట్లు వేసుకున్న 4 ఎస్కాట్లు ఒకరు. ఇవన్నీ తీస్తున్నప్పుడు ఎంత శ్రమో నాకు ఎంత శ్రమ అనుకుంటున్నారు? ఇప్పుడు ట్రెండ్ చెప్తున్నాను. నా శ్రమ, నా బాటిల్ నేను మోయను, నా బైబిల్ నేను మోయను, నా ఫోన్ కూడా నేను మోయను. ఎంత సిగ్గులేదో నాకు. నా ఫోన్ కూడా నేను మోయను, ఏమీ మోయను. నా కార్ డోర్ కూడా నేను తీసుకోను. డోర్ తీస్తారు, అలా దిగుతాను, పాలిష్ షూ పెట్టుకుని చక్కగా ఆ షూతో అలా దిగి అలా వచ్చి ఏముండారు అంటాం, కక్క ముక్క డొక్క నాటు కూడా ఉండలేదా అన్నారంట. అయిపోయింది. అందరిని అంటలేదండి, బద్దకస్తుల్ని, సోకులకి పెరిగిన వాళ్ళు. మరి చెప్తున్నాను, ఎంతమంది జనాభా వస్తారు, ఎంత ఇస్తారు, ఎన్ని గంటలకు అవుద్ది, ప్రీవియస్ మీటింగ్లు ఏంటి, పాంప్లెట్లు పెట్టండి. ఇలాంటి దొంగ ఎదవల కోసం చెప్తున్నాను, అందరి కోసం కాదు. నేను ఇలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, అందరి కోసం కాదు. శ్రమ శ్రమ శ్రమ. ఇక్కడ పట్టుకున్నారట పౌలు, తప్పించుకుని మళ్ళీ అలా తిరిగి అటు వచ్చాడట. అటు పట్టుకున్నారట, మళ్ళీ అలా తిరిగి వచ్చి ఇటు పట్టుకున్నాడు. ఎక్కడికి పోయినా పోరాటాలు. ఎందుకయ్యా నీకు అంత ఆతృత అంటే, ఆ ఏరియాకి సువార్త చెప్పకపోతే ఏమైపోతారు సార్ వాళ్ళు? ఇదే ఆయన బాధ. ఇక్కడికి వెళితే కొడతారు, అక్కడికి వెళితే రాళ్ళు ఇస్తుతారు, ఇక్కడికి వెళ్తే ఉమ్ములేస్తారు, అక్కడికి వెళ్తే బండకి కాళ్ళు బిగించి కొడతారు. ఎక్కడికి వెళ్ళినా పౌలు గారిని కొట్టారండి, ఎక్కడికి వెళ్ళినా అవమానాలండి, ఎక్కడికి వెళ్ళినా ఉమ్ములేస్తారండి. అంత పోరాటం చేసి మీకు 3 రోజులు మేము వాక్యం చెప్పాం. మీ మెయిన్ రాజధాని ఏదైతే ఉందో ఫిలిప్పు దాటి మళ్ళీ మీ సెకండ్ రాజధాని మీ ఏరియా దెస్సలోనికి రావడానికి ముందు అక్కడ ఎంత కష్టపడితే కానీ మీ దగ్గరికి మా గేట్స్ ఓపెన్ అవ్వలేదు. వారు అనిపిస్తుంది అని మినిస్ట్రీ. అక్కడ కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వాక్యం చెప్తున్నాను, అయినా ధైర్యం తెచ్చుకోవడం. ఎందుకు చెప్పినా, మాకు ఈడంటే భయం కాదు, ఆడంటే భయం కాదు, ఈడంటే భయం కాదు, మాకు ఒకరంటే ధైర్యం ఉంది. ఆయన ఎవరో కాదు, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు. ఆయన ఎదురు సేవ చేస్తున్నాం, ఆయన సేవ చేస్తున్నాం. మమ్మల్ని ఎవరు అడ్డగిస్తున్నది మమ్మల్ని కాదు, మమ్మల్ని పంపిస్తున్న దేవునికి అడ్డం నిలబడతారు. అందుకే ధైర్యం తెచ్చుకుంటే మనం మీకు తెలియను. అనగా మా బోధ, ఇక్కడ జాగ్రత్తగా మా బోధ కపటమైనది కాదు. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. నిజంగా బాధపడే మాట్లాడండి. అక్కడ మొదటి అధ్యాయం అంతా ఏం చెప్పాడు? వాళ్ళని పొగిడాడు. పొగిడి మీరు స్ట్రాంగ్ ఉన్నాడని ఎక్కడికి టర్నప్పుడు దాన్ని ఎక్కడికి ల్యాండింగ్ చేశాడా? మొదటి అధ్యాయాన్ని రాకడ దగ్గరికి ల్యాండింగ్ చేసి ఇప్పుడు 2వ అధ్యాయం మొదలెట్టాడు. 2వ అధ్యాయం మొదలెట్టి మళ్ళీ మొదలు పెడతాడు. ఏమనంటే, అసలు మీ దగ్గరికి మేము ఎలాంటి టైంలో వచ్చామంటే, ఇలాంటి టైంలో వచ్చాను. అడుగుతాను, ఎంత కష్టం ఎందుకు చెప్తున్నావు అంటే, నేను నిజంగా దొంగ బోధకుడిని అయితే, చెప్పండి, డబ్బుల కోసం వచ్చేవాడిని అయితే ప్రాణాలు రిస్కులో పెట్టి మీకు వాక్యం చెప్పడానికి వస్తానా? అది పాయింట్. అంటే మొదటి అధ్యాయం మీరేంటో చెప్పాడు, 2వ అధ్యాయం చెప్పండి తనేంటో చెప్పుకుంటున్నాడు. ఎంత క్లియర్గా రాస్తున్నారు చూడండి. మొదటి అధ్యాయం సంఘం ఏంటో చెప్పాడు, 2వ అధ్యాయం తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే 2 నిందలు అడ్డాయి. ఒకటి, ఇప్పుడు పౌలు గారు నమ్మకస్తుడేనా? ఇది పెద్ద క్వశ్చన్ కదండి. ఇప్పుడు పౌలు గారు నిజమైన సేవకుడేనా, లేదా డబ్బుల కోసం సేవ చేస్తున్నాడా? డబ్బు కోసం సేవ చేసేవాడా, నిజమైన సేవకుడా కాదు? ఇది మొదటి ప్రశ్న. 2వ ప్రశ్న ఏంటంటే, ఈయన నిజమైన సేవకుడా కాదో తెలియాలంటే ముందు ఈయనేంటో తెలియాలి. 2వ ప్రశ్న ఏంటంటే, ఈయన నిజమైన సేవకుడా కాదో తర్వాత విషయం. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, ఈ నిజమైన సేవకుడు కాకపోతే ఇప్పుడు ఏది అబద్ధం అయిపోద్ది? రాకడ. ఎందుకంటే రాకడ ప్రసంగాలని చెప్పేది ఎవరు? ఆయనే. ఇప్పుడు ఈయన రాకడ ప్రసంగం చెప్తున్నాడు. రాకడ ప్రసంగం ఎందుకు చెప్తున్నాడు? జనాలను భయపెట్టి డబ్బులు చెప్పండి వెనకేసుకుంటున్నాడనే కాదు, ఇప్పుడు ఈయన మీద నిందేశారు. ఇప్పుడు ఈయన నిజమని తేలాలి. 2వది, రాకడ నిజంగా ఉందని ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు రెండిటికి 3 ఉంది. ఒకటి, ఆయన నిజ సేవకుడని తేలాలి. 2, ఈయన నిజ సేవకుడు అయితే ఈయన చెబుతున్న సువార్త కూడా నిజమైంది అయితే నిజంగానే రాకడ జరుగుద్ది. ఈ రెండిటికి 2వ అధ్యాయంలో ఆన్సర్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు త్వరగా తెలిసేద్దాం చూడండి. ఇవాళ నా కర్రీలో ఏమేమి సార్ చెప్పనా? చేపల కర్రీలో చేప తలేహారు వేసిన వెంటనే అన్నాను, ఈరోజు అందరు తలలు తింటానని. అందరికి అదేనా? అదిగో తలకేసారు కదా మరి. అందుకని ముగించేస్తానులేండి, అంత అమాయకంగా చూడకండి. నా వైపు వదిలేస్తాను. సరే చూద్దాం ఏదో చెప్తున్నాడు కిందికి. ఏదో చెప్తున్నాడు అనగా, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై
మనుషులను సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టేవారమని బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు యాసమునైనను ఎన్నడూను వినియోగించలేదు. అందుకు దేవుడే సాక్షి. మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున సమర్థులమై ఉన్నను. అది ఏదో చెబుతున్నాడు చూడండి. 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఎలా అనగా మా బోధ కపటమైనది కాదు, మాది ఒరిజినల్ అని చెప్తున్నాడు. లోకంలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పినా, మనం చర్చని చెప్తుంటే దొంగ బోధకు లేచిపోయి ఆడేమంటాడంటే మన దొంగ బోధ అంటాడు. అర్థమవుతుందండి. ఎప్పుడైనా మీరు గమనించండి, ఎక్కడైనా కొత్తగా ఒక సంఘం ఫామ్ అయిందంటే అక్కడ సత్యం చెబుతున్నారు అనగానే అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పినా, వీళ్ళని తప్పు పెట్టోళ్ళు ఇంకో నలుగురు లెగుతారు అక్కడ. ఇప్పుడు అతిపెద్ద ప్రాబ్లం అదే. ఇప్పుడు పౌలు గారు 3 వారాలు చెప్పి వచ్చేసాడు, అక్కడ సంఘాన్ని కట్టాడు. ఇప్పుడు 3 వారాల సంఘం కట్టేసరికి ఇప్పుడు పౌలు గారు బోధని, పౌలు గారి సబ్జెక్ట్ మొత్తం ఏదవుతుందో మొత్తం ఫేక్ అన్నారు. ఎన్టీ రామారావు గారు అనేవారు, ఆయన పాలిటిక్స్ ప్రసంగాలు చెప్తున్నప్పుడు, రాజకీయ ప్రసంగాలు ఆయన అనేవాడు ఏమనంటే, దొంగే అన్నాడట జనాల్లోకి దూరిపోయి, దొంగ అడుగు అని. ఇంకెవడ తెలుతాడండి? దొంగ పారిపోతుంటే జనాల్లో కలిసిపోయి అన్నాడట, అదిగో దొంగ అటు వెళ్ళిపోయాడు అన్నాడట. ఈడు మనలోనే ఉంటే ఇంకెవడండి చెప్పండి. అందుకే దొంగే మనల్ని దొంగ అంటే నడుతున్నాను, దొంగలే మిగిలిన దొంగలంటే ఇంకా దొంగ దొరికేది ఎలా? బయట దొంగ దొరకడేమో కానీ వాక్యపు దొంగలు దొరుకుతారు. ఎందుకు? అలా ఉన్నవో లేదో చూస్తే తెలిసిపోతారు ఈడు దొంగ అని. మనకు అతిపెద్ద భయం ఏంటి చెప్పిన, ఎక్కడో భయం, అమ్మో ఈయన సేవకుడు అని. ఏ సేవకుడు? దొంగ సేవకుడు. మంచి సేవకుల జోలికి వెళ్ళకండి మడుతున్నాను. దొంగ సేవకులు కాదు మీకు తెలియాలి. దొంగ నోట్లు ఉన్నాయని ఎంత వాస్తవమో దొంగ సేవకులు కూడా ఉన్నారు అన్నది అంతే వాస్తవం. కిందకి అంటున్నాడు చూడండి, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. అపవిత్రమైనది ఎందుకు అంటున్నాడు అంటే, ఆయన ప్రసంగాల్లో కొంచెం అలా ఉంటాయండి అన్నారంట. అదో రకంగా అంటే అపవిత్రమైన ప్రసంగాలు, తప్పుడు బోధలు అంటే చూడండి, ఎలాంటి మాట్లాడకూడదు అలాంటి మాట్లాడేస్తారండి ఆయన్ని. అపవిత్రమైన బోధ, తప్పుడు బోధ, మోసయుక్తమైనది, ఇలాంటివన్నీ అంటున్నాడు. అప్పుడు కిందకి అంటున్నాడు, సువార్త మాకు అప్పగించడానికి యోగ్యమైన దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారం కాక మన హృదయాలను పరీక్షించు దేవుణ్ణి సంతోషపరచు వారమై బోధించుచున్నాము. నిజంగా మేము మనుషులు సంతోషపరచాలంటే మేము అపవిత్రమైన సంగతులను మేము ఏం చేయకూడదు? ఖండించకూడదు. అంతే కదండి. మేము అపవిత్రమైన బోధలు చేస్తే మిమ్మల్ని ఏం చేయకూడదు? అపవిత్రతను ఖండించకూడదు. మేము మోసపరిచే వాళ్ళమైతే మేము ఏం చేయాలి? మీ డబ్బుల కోసం ఎక్కువ ప్రసంగాలు చెప్పాలి. చెప్పామా? తను ప్రూవ్ చేసుకుంటున్నాడు చూడండి. సవాల్ చేసే మాట్లాడి చెప్పినా తన ప్రూఫ్, తన యొక్క ఆధారం ఏంటో బయట చెప్తున్నాడు. ధనాపేక్ష 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి, మీరు అన్నట్లు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షనైనా కప్పిపెట్టు వ్యాసమునైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇచ్చకపు మాట ఏంటి? ఇచ్చ అంటే ఏంటి? ఇచ్చ అంటే ఏంటండి? ఇచ్చ అంటే ఇష్టం. అంటే ఇప్పుడు నేను ఎలాంటి మాటలు చెప్తాను? ప్రజలకు ఏ అవసరమో చెప్పండి. నా ఇష్టం వచ్చిన మాటలు చెప్తాను. నాకు ఏమి ఇష్టం అంటే, మా ఇంట్లో చెప్పండి, నా ఇంట్లో జరిగిన చెత్త అంతా చెప్పుకోండి నాకు ఇష్టం. సగం ప్రసంగాల్లో చాలామంది దైవజనులు ఏం చెప్తారు చెప్పండి? వాళ్ళకి ఇష్టమైన సంగతులు ఉంటాయన్నమాట. ఇష్టమైన సంగతులు ఏంటంటే ఎంతసేపు కూరల కోసం, ఎంతసేపు సంసారాలు, ఆ గొడవలు ఉంటాయి, ఇంట్లో గొడవలు, అవి చెప్తుంటాయి. మరి ఇవన్నీ మాకెందుకంటే వాళ్ళకి అవి ఇష్టం. జనాలు కూడా ఏమి ఇష్టం అనుకున్నారు? అవే ఇష్టం. ఇంకో మాకు పెళ్ళైన కొత్తలో పాస్టమ్ గారికి మాకు మ్యాచింగ్స్ ఎలా జరిగాయంటే, ఎలా జరిగాయి? వెంటనే చెవులు పెద్ద అయిపోతుంది మనకి. మీ మ్యాచింగ్స్ ఎలా జరిగితే మాకు ఎందుకు? మీరు పెళ్లి వస్త్రాలు వేసుకోకపోతే మాకు ఏంటి నడుతుంది? ఇవన్నీ మనకి ఎందుకండి? అదో ఎక్కువ ప్రసంగాల్లో మీరు గమనించండి, వాళ్ళ గురించి ఎక్కువ చెప్పుకుంటున్నారంటే వాళ్ళకి బాగా ఇష్టం. ఇచ్చకపు మాటలు అంటే వాళ్ళకి నచ్చినవి చెప్తారన్నమాట. ఆ మాటలతో ధనాపేక్షను కప్పి పెడతారన్నమాట. ధనాపేక్షను ఎలా కప్పి పెడతారంటే వాళ్ళు ఏమంటారు? ఎవడికి కావాలని డబ్బు అంటారు.
మనం ఏమనుకుంటాం చెప్పండి, అయ్యగారికి అస్సలు చెప్పండి డబ్బుల మీద ఉండదండి, అసలు ఎవరికి కావాలి డబ్బు అన్నాడండి ఇందాక ప్రసంగంలో. హలో, బాగా గమనించండి, ధనాపేక్షను ఎలా కప్పెడతానంటే డబ్బులు ఆశ ఉన్నట్టు ఎవడు చెప్పడండి. నేను ఈ మాటలు నేను ఓపెన్గా చెప్పకూడదు, కొన్ని డబ్బులు ఆశ ఉన్నట్టు ఎవడో చెప్పడు. ఎలా చెప్తారు చెప్పిన, పరిచర్య విస్తరిస్తుంది, ఈ ఏడాది మన ప్రాజెక్టులు ఏంటంటే ఒక అనాది శరణాలయం కట్టాలనుకుంటున్నాం. అయ్యగారిది ఎలాంటి గుండండి, అనాథలను ఆదరిస్తాడంట. అయ్యగారు ఇదిగో శతమానాలు అమ్మిచ్చేస్తామండి అన్నారంట. అదొక కప్పి పెట్టడం. అనాథాశ్రమాల కడుతున్నామని కప్పడం, హాస్పిటల్ కడుతున్నామని కప్పడం. అందరినీ కాదండో, కొందరిని అంటున్నాను నేను. మంచిగా హాస్పిటల్ కట్టిన వాళ్ళు ఉన్నారు, మంచిగా అనాథ శరణాలయాలు నడిపిస్తున్నారు, అందరిని కాదు, కానీ మెజారిటీ దొంగలు ఉన్నారు. అదో కప్పుతారు. మిమ్మల్ని డైరెక్ట్ డబ్బులు అడిగితే ఇస్తారా? ఎవ్వరు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు సమాజంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేంది మేము చేస్తున్నామంటే ఇస్తారు. ఇస్తారు ఎవరా? ఇదిగో ఈ ఏరియాలో తాగునీరు లేక బాధపడుతున్నారు, మనం సంఘముగా వారిని ఆదుకోవాలి. వెంటనే నీ కిడ్నీ తీసేస్తావు నువ్వు, వెంటనే ఈ ప్రసంగానికి ప్రజలకు నీరిద్దాం రా కిడ్నీ తీసి అనుకుంటా. అది కప్పి పెట్టడం. ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి, ఎందుకంటే సందర్భం అక్కడ మరి సేవకుల కోసం వచ్చింది కాబట్టి నా ఇంటెన్షన్ ఏం లేదండో. మరి పౌలు గారి మీద నిందేశారుగా, దొంగలు ఎలా దొరుకుతారో చెప్పడానికి చెబుతున్నాను నేను. కొంతమంది ఉంటారు, కానుకలు కవర్ ఇస్తారా, కవర్ ఇలా తణుగుతారండి. ఎందుకు? వాళ్ళకి ఎంత అలవాటు అంటే ఆ ఎత్తును బట్టి వాళ్ళు ఎంత ఇచ్చారో కూడా చెప్పేస్తారు. అందులో నోట్లు సైజులు తెలిసిపోతాయి కదండి, సైజులు. కవర్ బాగా అడలిపోకుందనుకో 100 కాయింతలు అన్నమాట. కవర్ సన్నగుండి ఎత్తుకుందనుకోండి అది 500 కాయింతలు అన్నమాట. ఈసారి 10 కాయింతలు ఇచ్చాను, 2 ఒకలాగా ఉంటాయి. కప్పి పెట్టడం, లేనట్టుగా చూపించడం, ధనం అంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడడం, ఏదో బయటికి మభ్య పెట్టడం. కానీ మేము అడుగుతున్నాను, ఎప్పుడైనా మేము ఇలా నటించాం? అయినా మీ కళ్ళు కప్పొచ్చు మేము, కానీ దేవుని కళ్ళు మేము కప్పగలమా అన్నాడు. నేను ఎలాంటి సేవ చేస్తున్నా నా దేవుడే నాకు సాక్షి. ఈ సవాల్ ఎవడైనా చేయగలడండి? నేను ఎలాంటి సేవ చేస్తున్నాను, నా దేవుడే నా సాక్షి. ఇంత చెప్పి సాక్షిని ఎవరిని పెట్టాడు చెప్పండి? దేవుడు సాక్షి. రెండవ సాక్షిని ఎవరిని పెట్టాడు తెలుసా? మీరే సాక్షి. ఒకవేళ నేను దేవుడి మీద గంటేసి కనబడిన దేవుడి మీద సాక్ష్యాన్ని పెడితే మీకు తెలియదా? ఎప్పుడన్నా మీ దగ్గర రూపాయి తీసుకున్నాను? ఎప్పుడైనా ఇది కొనండి అని ఎప్పుడన్నా నేను అడిగానా? ఇది చెయ్యండి అని ఎప్పుడన్నా అడిగానా? ఒక్క రూపాయి ఆశించలేదనడానికి ఎవిడెన్స్ ఎవరు తెలుసా? మీరే నాకు ఎవిడెన్స్. రెండో ఎవిడెన్స్ ఆయన. ఇలా చెప్పాలండి, ఓపెన్ పుస్తకంగా చెప్పాలి. ఎప్పుడైనా మిమ్మల్ని డబ్బులు, నా సొంత అవసరాల కొరకు ఎప్పుడైనా డబ్బులు అడిగానా? ఒకటి, నేను డబ్బు కోసం బతికేవాడిని కాదని మీరు సాక్షి. 2, నా దేవుడు నాకు సాక్షి అంటూ 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలన కానీ ఇతరుల వలన కానీ మనుషుల వలన కానీ ఘనతను మేము కోరలేదు. నిజానికి మీరు మమ్మల్ని గౌరవించాలి, ఎందుకంటే అపోస్తలము. ఇక్కడ అపోస్టల్, మమ్మల్ని మీరు గౌరవించాలి. అపోస్తలత్వాన్ని పొందుకున్న మమ్మల్ని మీరు గౌరవించాలి. మీరు మాకు మేలు చేయాలి. మనుషుల వలన కానీ మీ వలన కానీ మీ వలన కానీ మాకు గౌరవం రావాలి. మాకు అధికారాలు ఉన్నాయి. ఎంత అధికారం ఉందో తెలుసా? ఈడు సంఘానికి వ్యర్థమైన వాడని ఇక్కడ మేము బంధిస్తే నేను పరలోకం అక్కడ బంధిస్తుంది. అంత అధికారం మాకుంది. సంఘం నుంచి వెలివేసామో దేవుని రాజ్యం నుంచి మిమ్మల్ని వెలివేసేస్తాం. అంత అధికారం మాకుంది. ఎంత అధికారం దేవుడు మాకు ఇచ్చాడు. అపోస్తుల అధికారం అంటే మాటల హస్త నిక్షేపణ చేస్తాం, స్వస్థతలు పరుస్తాం, ఎన్నో విషయాలు మేము జరిగిస్తాం. ఇంత అధికారం మాకున్నా ఏ రోజన్నా మీ మీద మేము ప్రభువులుగా వ్యవహరించామా? ఎక్కడ ప్రభువులుగా మేము వ్యవహరించలేదు. ఈ రోజు నడుతున్నాను, చాలా మంది తగ్గించుకున్న సేవకులేరు. ఎమ్మెల్యే గారు లాగా ఎవరెత్తున్నారు? ఎమ్మెల్యే గారు మన సేవకులు. ఎమ్మెల్యే గారు తెల్ల సొక్క వేసుకుని వాళ్ళు తిరుగుతాడో చెప్పండి. ఈయన కూడా ఒక అద్దరు సొక్క వేసుకుని వాళ్ళు వెళుతుంటే మనకు అసలు సిగ్గుండదండి. మనం వెళ్తుంటే ఇలాగ వందనాలు ఇలా నీ అమూల్యమైన ఓటు ఏమంటున్నా మాకు ఏంటి? ఆ ఫీలింగు, నీ ఎవ్వరం ఎవడికి నీ ఎమ్మెల్యే బిల్డప్ మళ్ళీ ఎవడికి? మాకు అధికారం ఉంది, మాకు పేరుంది. ఎప్పుడైనా మా వాటర్ బాటిల్ పట్టుకుంటారా, ఎప్పుడైనా ఈ శర్మ సొక్కాలు పట్టుకుంటారా, ఎప్పుడైనా
డిమాండ్ చేశానా అడుగుతున్నాడు. చూసారా ఆయన ఎలా చూసుకుని తెలుసా? అసలు నిజానికి మీరు మమ్మల్ని చూడాలి సేవకులం గనక అంటున్నాడు. మీరు మమ్మల్ని చూడాలి సేవకులు గనక. కానీ రివర్స్ అని చెప్పిన, తల్లి బిడ్డను చూసినట్టు చూశాను మిమ్మల్ని. తల్లి బిడ్డను, పాలు ఇచ్చే తల్లి పిల్లల్ని ఎలా చూస్తుందో, బిడ్డను చంకని ఎలా వేసుకుంటుందో, పసి బిడ్డలని మిమ్మల్ని చూశాను నేను. టెస్ట్ పని అదిరిపోద్దని పౌలు గారు. పిల్లల్ని చూసి అసలు మీరు మాకు అన్నం పెట్టాలి కానీ నేను మిమ్మల్ని చూశాను, మీరు నన్ను గౌరవించాలి కానీ నేను మిమ్మల్ని గౌరవించాను. రివర్స్ అంతా నేను చేశాను. పాలిచ్చే తల్లి ఎలా చూస్తుందో తల్లి మాదిరి నేను చూశాను. ఒక మాట అడుగుతున్నాను ఈ అధ్యాయాన్ని ముగించే ముందు. ఎప్పుడైనా మీ సేవకులను చూసి మీరు ఈ సాక్షి మీరు ఇవ్వగలరా? మా సేవకుడికి ధనాపేక్ష లేదని మీ సేవకుడి కోసం మీరు చెప్పగలరా? చెప్పుకుంటే ధన్యత, చెప్పుకోకపోతే మీ దౌర్భాగ్యం. రెండవది, మా సేవకుడికి ధనాపేక్ష లేదని చెప్పుకోవాలి. రెండవ గర్వ మాట ఏంటి చెప్పిన, అతిశయం ఏంటో చెప్పిన, మా సేవకుడికి తగ్గింపు ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ పెడితే ఇక్కడ తింటాడండి, ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చుంటాడండి, ఇక్కడ పడుకోమంటే ఇక్కడ పడుకో చెప్పగలవా నీ సేవకుడి వరకు? నువ్వు కంగారైపోతావు. ముందు నీ ఇల్లు ఏ రోజు తొడవగానే వస్తే మనం దుడుతావు. ఎందుకు అమ్మో ఇలా ఉంటే ఆయన ఉండండి. ఎందుకు ఉండో? మనిషి కదా ఆయన, గ్రహాంతర జీవా. మనం ఉంటున్నాంగా. శుద్ధి శుభ్రం ఉండడం మంచిదే, గౌరవించడం మంచిదే, కానీ ఆ ఎగస్టాల్లే వద్దు, అవే వద్దు. ఏది పెడితే అది తినాలి, ఏది ఉంటే అది తినాలి. డిమాండ్ చేస్తారు. ఓ మాట చెప్పనా, అనుకున్న కర్రీ వండకపోతే కోపం నుంచి వెళ్ళిపోయే సేవకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అన్నంత కానుక ఇవ్వకపోతే మళ్ళీ మీ ముఖం చూడని సేవకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అన్నా కానుక ఇవ్వలేదని ఇంట్లో ఏముందిరా కొత్తదనగానే కొత్త పరుపు ఉందంటే పరుపు కారు మీద పట్టుకుపోయిన ఒక ఆయన ఉన్నాడంటే మీరు నమ్మగలరా? మీ ఏరియాలో ఉన్నాడు, నమ్మగలరా? పేరు చెప్పండి, ఎందుకంటే సేవ చేస్తున్నారు ఆయన. నమ్మగలరా? ఎవడైనా రేట్లు మాట్లాడంటే సువార్త మళ్ళీ చెప్తున్నాను, వద్దని చెప్పండి. సిగ్గు లేదు, సువార్తకు రేటు మాట్లాడుతున్నాను అడిగి చెప్పండి. మీరు చెప్పకే ఇలా తయారవుతున్నారు. చెప్పండి, అయ్యా బాగానే చూసుకుంటామండి, మంచి అన్నం పెడతామండి, మాకు కలిగింది ఇస్తామండి, మీరు రండి సార్ బంగారంలా చూసుకుంటామని చెప్పండి. ఆ మాట చాలదండి వాళ్ళకి. ముందు అడ్వాన్స్ వేయండి, డేట్స్ కన్ఫర్మ్ చేస్తాం. అడ్వాన్స్ ఏంటి? టికెట్ బుకింగ్. మాకు ఇది అడ్వాన్స్ వేస్తే డేట్స్ బుక్ చేస్తారు. ఇలాటలు ఎక్కువైపోయారండి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో. మార్పు మీలో వస్తే చెప్పండి, మార్పు అలాగ స్టార్ట్ అవుద్ది. పిలుపు మీలో తేడా ఉంటే అక్కడ పిలుపు కట్ అవుద్ది. జాగ్రత్త. ఎందుకంటే అందరూ నిజాయితీగా సేవ చేద్దామని వచ్చిన వాళ్ళే, కాకపోతే రాను రాను ఇలా తయారవుతున్నారంటే మీరు ప్రశ్నించకపోవడం వల్లే. పౌలు గారు అన్నారు, ఆయన చెబుతున్నాడు, బిడ్డను చూసుకున్నాడు. స్థానం ఇచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారాభించినట్లు ఎంత గారాభించాను నేను. మేము మీ మధ్య సాధులమై ఉంటే ఎంత తగ్గించుకున్నాం. గనుక మీ యందు విశేష ఆసక్తి గలవారమై మా ప్రాణాలు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాం. మరో ప్రశ్న అడుగుతున్నాను. తల్లిలా చూశాడట, కిందికి వచ్చేసరికి అంటాడు తండ్రిలా చూశాడట. కిందికి 12వ వచనంలో, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకున్నాం. తల్లిని నేనయ్యాను, తండ్రిని నేనయ్యాను, చివరికి మీకు ఏమన్నా జరిగితే మీకు ప్రాణం పెట్టేంత అండాకొండ నేనయ్యాను అన్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, ప్రాణం పెట్టేంత. మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, 3వ ప్రశ్న, మీకేమన్నా జరిగితే మీకోసం ప్రాణం పెట్టే సేవకుడు మీకున్నాడా? ఈ ప్రశ్న సమాధానం ఉండవు మన దగ్గర. మళ్ళీ అడుగుతున్నాను. మిమ్మల్ని తల్లిలా చూసుకోవాలి. 2 తగ్గించుకుని ఉండాలి. 3 గౌరవానికి దూరంగా ఉండాలి. 4వ చెప్తున్నాడు తండ్రిలా ఉండాలి. 5వ చెప్తున్నాడు మీకోసం ప్రాణం పెడతాడా? పెట్టగలడా? మరి ఎందుకు ఆ సంఘానికి వెళ్తున్నావు? దగ్గరగా ఉందని వెళ్తున్నాను అంతే. నీ ఆత్మీయ రక్షణ కొరకు ఆయన రిస్క్ తీసుకోగలడా? శ్రమలో కూడా నీ బాగు కొరకు ఎదురు రాగలడా? నువ్వు ఎలాగున్నావు ఎప్పటికప్పుడు నీ వాకప్ చేయగలడా? బాగానే ఉంటున్నాడా? ఏమైనా తేడాగా ఉన్నాడా? ఇవన్నీ నీ కోసం వాకప్ చేయగలడా? తేడాగా ఉంటే నేను గద్దించగలడా? నిన్ను హెచ్చరించగలడా? అవసరమైతే నీ జీవితం బాగు కొరకు తన కష్టాన్ని ముందు పెట్టగలడా? నీ కొరకు ప్రాణం పెట్టగలడా? అలాంటి సేవకుడు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చాలా ధన్యుడివి, ధన్యురాలివి. అలాంటి సేవకుడు లేకపోతే జాగ్రత్త, ప్రమాదంలో ఉన్నావు.